మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తాము అధికార పక్షంలో ఉన్నాం. రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోబోము అని వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నారు జనసేన కార్యకర్తలు. కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ హెచ్ సత్తెనపాలెంలో రాజకీయ వివాదం కొనసాగుతోంది. వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు జనసేన నేతలు. తమ అధినేతను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విమర్శలపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. సత్తెనపాలెంలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు జనసేన నేత శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ని విమర్శించడంతోనే ఈ గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. మాట్లాడింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కనే మాట్లాడింది ఆ రోజు వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నన్ను తిట్టమలేదు సార్, తిట్టమల్లా తప్పు. నేను తప్పు ఆయన వాస్తవం. తప్పు మాట్లాడాను, తప్పు ఆడాను సార్. మాట్లాడింది తప్పు. కేవలం విమర్శిస్తేనే ఈ స్థాయిలో దాడి చేస్తారా అంటే తమ అధినేతను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోబోము అంటున్నారు శ్రీనివాస్. పవన్ పై విమర్శల వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారని మండిపడుతున్నారు. రాజకీయ విమర్శలు చేస్తే ఎవరు మాట్లాడు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో అనేక రకాలుగా మీరు విమర్శిస్తూ ఉంటే కార్యకర్తలకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే నాయకులు ఎంత మౌనంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఎవరైనా సరే అలా అధైర్యపడతాం అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని మూడో కాలం మీద లేచి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మా పేరు నాని గారు మీరు ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే టీడీపీ ఆఫీస్ మీద మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద మీరు దాడి చేసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, కార్యకర్త కోపం వస్తే మనం ఆయన ఆ కట్టలు తెంచుకొని వస్తే మనం ఏం చేయలేమన్నారు. అలాగే మరి ఆ రోజున జరిగిన కార్యకర్తలు కట్టలు తెంచుకుంటే ఇవాళ ఈ కార్యకర్తలు కట్టలు తెంచుకోరా? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది పేరు నాని గారు, అది గమనించండి.